ప్రస్తుత తమిళనాడు సీఎం దళపతి విజయ్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం జననాయకన్. వినోద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో జననాయకుడు అనే పేరుతో డబ్బింగ్ చేసి విడుదల చేశారు. అయితే మొదటి రోజు నుంచే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. అయినా కూడా టాక్ తో సంబంధం లేకుండా భారీ కలెక్షన్స్ రాబట్టింది. కానీ విజయ్ చివరి చిత్రం 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకోకపోవడం ఫ్యాన్స్ ను డిసప్పాయింట్ చేసింది. ట్రేడ్ వర్గాల ప్రకారం ఇండియాలో జననాయకన్ ఓపెనింగ్ డే నెట్ కలెక్షన్లు 41 కోట్ల రూపాయల వరకు వచ్చాయి. ఇందులో తమిళ నుంచి 36 కోట్లు, తెలుగులో 2 కోట్లకు పైగా వసూళ్లు అయ్యాయి. ఓవరాల్ ఇండియా గ్రాస్ విషయానికి వస్తే 48 కోట్ల రూపాయలకు పైగా ఉంటాయి. అటు ఓవర్సీస్ మార్కెట్ నుంచి 30 కోట్ల గ్రాస్ వచ్చింది. మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 80 కోట్ల రూపాయల లోపే గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. నిజానికి ఈ సినిమా 100 కోట్ల ఓపెనింగ్స్ అందుకుంటుందని అంతా భావించారు. కానీ సినిమా ముందే లీక్ అవ్వడం, సెన్సార్ కారణంగా డిలే అవ్వడం హైప్ కాస్త తగ్గేలా చేసింది. దీంతో విజయ్ గత బ్లాక్ బస్టర్ ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ రికార్డును కూడా ఈ సినిమా అధిగమించలేకపోయింది. దానికి తోడు బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి సినిమాకి రీమేక్ గా ఇది తెరకెక్కింది. అందుకే తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని చూడటానికి పెద్దగా ఆసక్తి చూపించలేదు. కానీ అడ్వాన్స్ బుకింగ్స్ పరంగా చూస్తే బుక్ మై షోలో 10 లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడైన 5వ తమిళ సినిమాగా జననాయకన్ నిలిచింది. లియో, గోట్ తర్వాత జననాయకన్ తో వరుసగా 3 సార్లు ఈ ఘనత సాధించారు విజయ్.